బీహార్ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ముసాయిదా జాబితాను ఆగస్టు 1న ప్రకటిస్తామని, తప్పులు జరిగితే సవరించుకునేందుకు సెప్టెంబర్ 1వ తేదీ వరకు టైం ఉంటుందని వెల్లడించింది. ఇప్పుడున్నది తుది జాబితా కాదని క్లారిటీ ఇచ్చింది. ఇదే తుది జాబితా అనే రీతిలో కొందరు ఎందుకు అపోహలు సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదని ఈసీ కామెంట్ చేసింది. సరైన ప్రక్రియనే అనుసరిస్తున్నామని, తగిన కారణం లేకుండా ఏ ఒక్కరిని ఓటరు జాబితా నుంచి తొలగించబోమని క్లారిటీ ఇచ్చింది. తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురిస్తామని తేల్చి చెప్పింది ఈసీ. 7,24,00,000 ఓటర్స్లో 91.69% వివరాలు నింపిన దరఖాస్తులు తమ తిరిగి అందాయని ఈసీ ప్రకటించింది. 36 లక్షల మంది ఓటర్ల వివరాలు వారి చిరునామాలు లభ్యం కాలేదని, 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని తెలిపింది. ఆగస్టు 1న ముసాయిదా జాబితా ప్రకటించాక ఏవైనా అభ్యంతరాలుంటే తామిచ్చే నెల రోజుల వ్యవధిలో సమర్పించాలని బూత్ స్థాయి ఏజెంట్స్కి చెప్పాలని పార్టీలకు సూచించింది.